సూపర్ స్టార్ ప్రభాస్ సలార్ తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా 500 కోట్ల క్రాస్ చేసి బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు తీస్తుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ కి భారీ విజయం దక్కడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ కొత్త సినిమాకి సంబంధించిన ఓ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి సంక్రాంతికి ఈ సినిమా టైటిల్ ను ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికీ ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే టైటిల్ అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్లుగా ఎంపికయ్యారని సమాచారం. సలార్ వంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ తో చేస్తున్న ఈ సినిమా హర్రర్ అండ్ కామెడీ థ్రిల్లర్ గా ఉండబోతుందంటున్నారు. 150 కోట్ల లోపే ఈ సినిమా బడ్జెట్ ఉంటుందని అంచనాలు. ఈ సినిమాకి సంబంధించి మరో న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో నటించినందుకు ప్రభాస్ పారితోషికం తీసుకోవడం లేదట. అయితే సినిమాకి వచ్చిన ప్రాఫిట్లో బడ్జెట్ తీసేసిన తర్వాత మిగిలిన అమౌంట్లో ప్రభాస్కి వాటా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ విషయం అఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికీ ఆ విధంగా ఒప్పందం జరిగిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.